హగ్గయి ప్రవక్త దేవుని యొక్క మందిర పని జరుగుతున్నటువంటి దినాలలో, అనగా ఈ జెరుబ్బాబెలు నాయకత్వంలో దేవుని యొక్క మందిర పని జరుగుతున్నటువంటి దినాలలో ప్రవచించిన ప్రవక్తగా మనము హగ్గయిని చూడవచ్చు. అయితే ప్రస్తుతం మనము చదివినటువంటి ఈ లేఖన భాగాలు ఆ హగ్గయి ప్రవక్త ఇక్కడ గమనించినట్లయితే ఆయా రకాలైనటువంటి ఆ మందిర పనులలో లేదా మందిర నిర్మాణ పనులలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకు లేదా ముఖ్యంగా ఆ ఇశ్రాయేలుకు నాయకత్వం వహించినటువంటి జెరుబ్బాబెలుకు అనేక ఆటంకాలు, అనేకమైనటువంటి అడ్డులు లేదా విరోధత్వము, ఇలాగ అనేక రకమైనటువంటి పరిస్థితులను వారు ఎదుర్కొంటున్న దినాలవి. మందిర నిర్మాణంలో నాయకుడుగా ఉండి నడిపిస్తున్నటువంటి జెరుబ్బాబెలు తను బబులోను నుండి యెరూషలేముకు వచ్చినప్పుడు తన డ్రీమ్, తన యొక్క విజన్, తన దర్శనం ఏమిటి అనగా, నేను దేవుని యొక్క మందిర పనిని చేయాలి. అతను అనుకున్నంత ఈజీగా ఇక్కడ దేవుని పని జరగడం లేదు. ఒకటి, బబులోను నుండి వచ్చినటువంటి ఈ ఇశ్రాయేలీయులు ఈ మందిర పనికి సహకరించటం లేదు. రెండవది, అక్కడే ఆ యొక్క యెరూషలేములోనే ఆల్రెడీ ఉన్నటువంటి ఆ ప్రజల నుండి జెరుబ్బాబెలుకు సహకారం అందించబడడం లేదు. మూడవదిగా, బబులోను యొక్క అధికారులు యెరూషలేము మీద పెత్తనం చలాయిస్తున్నారు. అనగా యెరూషలేము అంతా కూడా బబులోను రాజు యొక్క ఆధీనంలో ఉంది. కనుక ఈ యొక్క బబులోను యొక్క ప్రభుత్వ అధికారులు అయినటువంటి వారు కూడా వ్యతిరేకంగా ఈ యొక్క జెరుబ్బాబెలుకు నిలబడుతూ ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో తన్ను ఎంత ఉరకలేస్తూ దేవుని పనిని చేయాలనుకున్నాడో, ఎంత మరి నిరాటంకంగా కొనసాగించాలనుకున్నాడో, అన్ని వ్యతిరేకతలు, అన్ని పోరాటాలు, అన్ని అడ్డంకులు పనిని ముందు కొనసాగించకుండా అలా జరుగుతూ శత్రువు పని చేస్తూ ఉన్నాడు. తను నిరుత్సాహపడిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు హగ్గయి ద్వారా జెరుబ్బాబెలుకు ఇస్తున్నటువంటి మాటలే నేను ఇందాక చదివి వినిపించినటువంటి భాగము. మళ్ళీ ఒకసారి చదువుదాము రండి. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం నుండి మార్చి చదువుకున్నామండి. మరియు ఆ నెల 24వ దినమున యెహోవా వాక్కు హగ్గయికి మరలా ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, చదవండి 21. రాజ్యముల సింహాసనములను నేను క్రింద పడవేతును, అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నేను నాశనము చేతును, రథములను వాటిని ఎక్కిన వారిని క్రింద పడవేతును, గుర్రములను రౌతులను ఒకరి ఖడ్గం చేత ఒకరు కూలుదురు. అందరం కలిసి చదువుకున్నారు 23వ వచనం. నా సేవకుడును షయల్తీయేలు కుమారుడునైన జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను కనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును, ఇదే సైన్యములకు అధిపతిగు యెహోవా వాక్కు. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, దేవుడు హగ్గయి ద్వారా జెరుబ్బాబెలుకు చెబుతున్నటువంటి మాటలు, తను డిస్కరేజ్ మూడ్లో ఉన్నప్పుడు, తన చుట్టూ శత్రు సమూహము తన స్వపక్షములో నుండి కూడా తను ఎదుర్కొంటున్న సమయంలో, దేవుని పని ముందు కొనసాగకుండా అడ్డుపడుతున్న సమయంలో, తను ఎంతో నిరుత్సాహంలో ఉంటున్నప్పుడు, తన శక్తి చాలదు అనుకుంటున్నప్పుడు, తన జ్ఞానము, తనకున్న బలము, తనకున్న ఆస్తి చాలదేమో అనుకున్నప్పుడు, తన వెనక ఉన్నవారు ఒక్కొక్కరు వెనుకడుగు వేస్తున్నటువంటి సమయంలో దేవుడు తన వాక్కుని ఇచ్చాడు.
ఏమని ఇచ్చాడు అనగా, ఇక్కడ అంటున్నాడు, జెరుబ్బాబేలు నేను నీతో ఉన్నాను, నేను నీతో ఉన్న దేవుడును, సార్వభౌమ అధికారం కలిగిన దేవుడును. అది మొదటగా మన ఆరాధన అంశము. నేను సర్వోన్నతుడును, నేను నీతో ఉన్న దేవుడును, నేను సర్వభౌమ అధికారం కలిగినటువంటి వాడును. 20-22 వచనాల్లో మనం ఇందాక చదివాం కదా, గమనించినట్లయితే అక్కడ అంటున్నాడు 22వ వచనములో, రాజ్యముల సింహాసనములను రాజ్యముల 21వ వచనం, యూదాదేశపు అధికారియగు జెరుబ్బాబెలుతో ఇట్లను, ఆకాశమును భూమిని నేను కంపింపజేయుచున్నాను. ఇది మొదటి మాట. ఆకాశమును భూమిని, ఆకాశములో ఉన్న సమస్తాన్ని, భూమిని, భూమిలో ఉన్న సమస్తాన్ని నేనే కలగజేశాను. నేను వాటిని కంపింప చేయగలను, కంపింప చేశాను కూడా మీ పితరుల కాలములో. ఆకాశాన్ని సృష్టించిన వాడని నేనే, ఆకాశములో ఉన్న వాటిని నిర్మించిన వాడని నేనే. గత కాలంలో మీ పితరుల కాలంలో కంపింప చేశాను, సూర్యచంద్రులను ఆపింప చేశాను, ఆకాశాన్ని నా స్వాధీనంలో ఉంచుకున్నాను. నేను సృష్టికర్తను, నీ దేవుడినైనా నేను సార్వభౌమాధికారం గలవాడును. ఆ సార్వభౌమాధికారం గలవాడినైనటువంటి నేను మొట్టమొదటిగా సృష్టి నిర్మాణకుడును అని చెబుతున్నాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే 22వ వచనము, రాజ్యముల సింహాసనములు నేను క్రింద పడవేతును, అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనము చేతును. రెండవదిగా ఏమంటున్నా అంటే, నేను రాజులకు రాజును. నేను మీ పితరుల కాలంలో నుండి నేను రాజులను నియమించాను, రాజులను కొనసాగింప చేయడానికి అనుమతించాను, రాజులను తీసివేశాను కూడా. కనుక రాజులకు రాజును నేను. నా క్రింద ప్రతి ఒక్క రాజ్యము ఉండాల్సిందే. సార్వభౌమ అధికారం కలిగినటువంటి దేవుణ్ణైనా, నీ దేవుణ్ణైనా నేను రాజులకు రాజును అని రెండవదిగా చెప్తున్నాడు. మూడవదిగా ఏమంటున్నాడు అనగా, ఇక్కడ రథములను వాటిని ఎక్కిన వారిని క్రింద పడవేతును, గుర్రములను రౌతులను ఒకరు శూరుడును. నేనే నీ పన యుద్ధం చేస్తాను, నేనే యుద్ధములో మీల పక్షాన, మీ ప్రక్కన పక్షాన నేను ఎన్నో యుద్ధాలు చేశాను, శత్రువులను ఎంతో మందిని మట్టి కరిపించాను, నేనే యుద్ధము చేస్తాను. ఇది జెరుబ్బాబెలుతో అంటున్నాడు. జెరుబ్బాబెలు ఎప్పుడైతే మందిర నిర్మాణంలో ముందుకు వెళుతున్నాడో, తన చూడనటువంటి పరిస్థితులన్నీ భయంకరమైనవిగా తన తలస్తున్నాడో, అప్పుడు దేవుడు అంటున్నాడు, వారికి మించిన దేవుడు సృష్టి నిర్మాణారా. మనం మొదటిగా గమనించినట్లయితే మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా జెరుబ్బాబేలుకు సంభవించినటువంటి అనుభవాలు లేకపోలేదు. మన ఆత్మీయ జీవితంలో మనం కొనసాగుతూ ఉంటున్నప్పుడు, మన ఆత్మీయ జీవితము ముందుకు కొనసాగకుండా, మనము దేవుని పని ఏమైతే ఆ పనిలో మనము నిమగ్నులు కాకుండా, మన ఆత్మీయాన్ని కొంతగా కొనసాగించకుండా ఈ లోకంలో చాలా అనేకమైన రకాలు, అనేకమైన విధాలు వస్తాయి. విధానాలతో మనము పోరాడాల్సిందే. మనము ఆయా రకాలైనటువంటి దేవునికి సంబంధించినటువంటి పనిలో నిమగ్నంలో వెళ్ళాలని తీర్మానం చేసుకున్నప్పుడు, నీళ్లు చల్లినట్లుగా ఆయా పరిస్థితులు మనం వెనక్కు లాగుతున్న పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ మనం అనుకోవచ్చు, నాకు కలిగిన ఈతి బాధలు, ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఈ బాధలు చాలా గొప్పవి, ఇవి ఎవరికీ రావు, ఇవి చాలా భయంకరమైనటువంటివి. అయితే ఇక్కడ జెరుబ్బాబెలు మాటలను బట్టి ఇవి మాటలుగా చూసినట్లయితే ఉంటాయి. సమస్యలు వెనక్కి లావాళ్ళు ఉంటారు, అడ్డుపరిచేవారు ఉంటారు, శత్రువునికి ఎదుటగా నిలబడతాడు. అవి గొప్పగా ఉంటాయి. దేవుడు వాటికి మించిన గొప్ప దేవుడు. అవి ఉంటాయి. నీ దేవుడు ఆయన సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, వాటికి మించిన దేవుడు నీవు కన్నావు. అందును బట్టి
నీవు ముందుకు వెళ్ళు అని అంటున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. మన జీవితంలో కూడా మనం ముందుకు కొనసాగవలసిన వారంగా ఉంటున్నాం. ఉదయకాలంలో మన అన్ని అనాకుల ఆత్మీయ జీవిత పరిస్థితి మనకు సర్వశక్తిమంతుడైన సార్వభౌమ అధికారం కలిగినటువంటి దేవుడు అనగా ఆయన సృష్టికర్త, ఆయన రాజులకు రాజు, ఆయన యుద్ధశూరుడు, ఆయన మన పక్షాన ఉన్నాడు. ఉదయకాలంలో మనము ఆరాధించి మొదటగా పూజించవలసిన వారంగా ఉంటున్నాం. రెండవదిగా జ్ఞాపకం చేసుకున్నాం. హగ్గయి 2వ అధ్యాయము 23వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. 23వ వచనం, నా సేవకుడవును షయల్తీయేలు కుమారుడు నవేలు, నేను నిన్ను ఏర్పరచులను. రెండవదిగా జెరుబ్బాబెలుతో ఏం మాట్లాడుతున్నాడు అంటే, నేను ఏర్పరచుకున్నాను, ఐ హావ్ చూసన్ యు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. నేను అనగా సార్వభౌమ అధికారం కలిగినటువంటి నేను, సృష్టి నిర్మాణకునైన నేను, రాజులకు రాజైన నేను, యుద్ధశూరుడైన నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. నిన్ను ఏర్పాటు చేసుకున్నది బలహీనుడు కాదు, నిన్ను ఏర్పాటు చేసుకున్నది ఒక హద్దుతో కూడిన శక్తిమంతుడు కాదు, నిన్ను నేనే ఏర్పాటు చేసుకున్నాను. ఇది రెండవదిగా మరి జెరుబ్బాబెలుతో దేవుడు చెబుతున్నటువంటి మాట. నేను నిన్ను ఏర్పరచుకున్నాను. జెరుబ్బాబెలు అనగా అర్థం ఏమిటి అనగా బబులోనులో జన్మించినవాడు అని అర్థం, అన్య దేశంలో జన్మించినవాడు అని అర్థం, పాపములో జన్మించినవాడు అని కూడా అర్థం. ఇక్కడ అన్య దేశంలో జన్మించిన వాడు అయినటువంటి జెరుబ్బాబెలు చెరలో ఉన్నాడు. అన్య రాజు యొక్క చెరలో బానిసత్వంలో అతను జీవిస్తున్నాడు. అక్కడే పుట్టాడు, అక్కడే జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు. ఇలాంటి జెరుబ్బాబెలును దేవుడు ఆ యొక్క బానిస బ్రతుకులో నుండి, ఆ దేశములో నుండి ఏర్పాటు చేసుకొని విడుదలనిచ్చాడు. చూడండి, జెరుబ్బాబెలుతో పాటు యూదా దేశము నుండి లేదా యెరూషలేము నుండి అనేక మంది చెరకు బబులోనికి వెళ్ళారు. వారందరినీ దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. వారందరికీ దేవుడు విడుదల కలగ చేయలేదు. జెరుబ్బాబెలు కంటే మంచివారు ఉన్నారు ఆ దేశంలో, జెరుబ్బాబెలు కంటే శ్రేష్టమైన వారు ఉన్నారు ఆ దేశంలో, జెరుబ్బాబెలు కంటే ఉత్తమమైన వారు ఉన్నారు ఆ దేశంలో. మొట్టమొదటి ఆధిక్యత జెరుబ్బాబెలుకు ఇవ్వబడినట్లుగా మనం చూస్తాం. నిజానికి మనం ఆలోచన చేస్తే చరిత్ర
జెరుబ్బాబేలుకు ఆ ఆధిక్యత పొందడానికి ఒక విధంగా అర్హత కూడా లేదేమో అనిపిస్తుంది. దేవుడు జెరుబ్బాబేలును ఏర్పాటు చేసుకోవడానికి తన జాతిలో, తన వంశములో, తన ప్రజలలో వారికంటే శ్రేష్టమైన వాడుగా ఎన్నదగిన వాడు కానప్పటికీ అది దేవుని కృప వలన ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తాం. రండి ఇప్పుడు ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 24వ వచనం నుండి 24వ వచనం నుండి అందరం కలిసి చదువుకున్నామండి. తీశారా అందరూ? 646 పేజ్ 646 ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 24వ వచనం నుండి యెహోవా, అందరం కలిసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదా రాజైన యెహోయాకీము కుమారుడగు కొన్య నా కుడి చేతికి శిఖ ఉంగరముగా ఉండినను దాని మీద నుండి నిన్ను ఊడదీసి వేసేదండని నా తోడని ప్రమాణము చేయుచున్నాను. నీ ప్రాణమును ఎవరు తీజుచున్నారో, నీవెవరికి భయపడుచున్నావో వారి చేతికి, అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికిని కల్దీయుల చేతికి నిన్ను అప్పగించుచున్నాను. నిన్ను కనని నేను తల్లిని మీ జన్మభూమి కాల ప్రదేశంలోనికి విసిరివేసేదను. మీరు అక్కడనే చచ్చెదరు. వారు తిరిగి రావాలని బహుగా ఆశపడు దేశమున వారు తిరిగి రారు. కొన్యాను ఇతడు హేయమైన ఓటికుండ వంటి వాడా, పనికిమాలిన ఘటమా, అతడును అతని సంతానమును విసిరవేయబడి తా మెరుగని దేశంలోనికి ఎలా త్రోయబడి, దేశమా 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 యెహోవా మాట వినుము. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, సంతానహీనుడనియు తన దినములలో వర్ధిల్లని వాడనియు ఈ మనుష్యుని గురించి వ్రాయబడి అతని సంతానములో ఎవడును వర్ధిల్లడు, వారిలో ఎవడును దావీదు సింహాసనమందు కూర్చున్నాడు, ఇక మీదట ఎవడును యూదాలో రాజుగా ఉండడు. ఎంతమందికి అర్థమైందో మరి ఇది. ఇక్కడ యూదా రాజు అయినటువంటి యెహోయాకీను గురించి దేవుడు చెబుతున్న మాటలు. జెరుబ్బాబేలుకు యెహోయాకీను, ఇక్కడ కొన్య అని వ్రాయబడింది. యెహోయాకీము, యూదా రాజైన యెహోయాకీము కుమారుడు యెహోయాకీను. ఈ యెహోయాకీనుకే యొకొన్య అని పేరు, కొన్య అని పేరు. ఇక్కడ కొన్య అని రాయబడింది. ఇతడు జెరుబ్బాబేలు యొక్క తాత. ఇతడు ఇక్కడ రాయబడిన భాగంలో మనం చూస్తున్నాము, ఈ కొన్య అనే యూదా రాజు పరిపాలనకు వచ్చినప్పుడు దేవుడు ఎంతో ఇష్టపడి ఆ కొన్య అనే రాజును తీసుకొని దేవుడు తన యొక్క కుడి చేతి ఉంగరముగా చేసుకున్నాడట. కొన్య అనే రాజును, యూదా రాజు కొన్య అనగా ఈయన మన యొక్క జెరుబ్బాబేలు యొక్క తాత. అయితే అతని యొక్క చెడ్డ ప్రవర్తనను బట్టి, దేవునికి చేసిన తిరుగుబాటుతనాన్ని బట్టి దేవుడు అతని చేతికి తన్ను రింగుగా చేసుకున్నటువంటి అతనిని తీసి అలా పక్కన పడేశాడట. పడేసి అతన్ని మరి చెరకు అప్పగించాడు, బబులోనుకు అప్పగించాడు. అప్పగించడమే కాకుండా అతన్ని శాపానికి గురి అయినట్లుగా మనం చూస్తాం. ఈ చదివినటువంటి భాగాల్లో మనం చూస్తే, నీ సంతానములో నుండి ఇంకా ఎవ్వరు కూడా దావీదు సింహాసనాన్ని అధిష్ఠించరు అన్న మాటను కూడా చివరిలో 30వ వచనంలో మనం చూస్తాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి వారలారా, నేను ఈ మాట ఎందుకు చదివించాను అని అంటే, జెరుబ్బాబేలు ఈ యొకొన్యాకు మరి సంతానానికి పుట్టిన వ్యక్తే జెరుబ్బాబేలు. యొకొన్య లేదా కొన్య ఎప్పుడైతే బబులోనుకు తీసుకొని పోబడతాడో అక్కడ జెరుబ్బాబేలు జన్మించాడు. ఈ కొన్యాకు సంభవించిన లేదా దేవుడు కొన్యాను పక్కన పెట్టి ఈ కొన్యా అతన్ని శపించి ఇక మీదట దావీదు యొక్క సింహాసనాన్ని అధిష్ఠించడానికి నీ సంతానము ఉండదు అని చెప్పిన దానిని బట్టి ఇక్కడ జెరుబ్బాబేలును ఈ యొక్క
ఆ బబులోను దేశంలో చెరలో ఉన్న జెరుబ్బాబేలును జ్ఞాపకము చేసుకోవటానికి అర్హుడు కాదు. అందును బట్టి, ఆ శాపాన్ని బట్టి. అయితే దేవుడు ఈ జెరుబ్బాబేలును జ్ఞాపకం చేసుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆ చెర నుండి విడిపించాడు, ఆ బానిస బ్రతుకు నుండి విడిపించాడు. ఇది జెరుబ్బాబేలు ఆధిక్యత కాదు, జెరుబ్బాబేలు యొక్క బ్యాక్గ్రౌండ్ చరిత్ర ఆధిక్యత కాదు, ఇది దేవుని యొక్క కృపే. దేవుడే జెరుబ్బాబేలును ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు, విడిపించాడు అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ వస్తుంటున్నాను. ఎందుకు ఈ మాట మనము ఆలోచన చేయాలి అని అంటే, పాత నిబంధనలో దావీదు యొక్క చిగురు, దావీదు వంశములో నుండి యేసు ప్రభు రావాలి. దావీదు యూదా గోత్రపు వాడు, యూదా గోత్రములో నుండి వచ్చిన వాడు కొన్య. ఈ కొన్య సంతానము ఇంకా రాజ్యాధికారం ఉండదు అని అంటే యేసు ప్రభు రాడు కదా. అందుకనే జెరుబ్బాబేలు విషయంలో ఆ తెగిపోయిన లింకును ఒక బ్రిడ్జిగా కట్టడానికి దేవుని యొక్క కృప జెరుబ్బాబేలు పట్ల వ్యక్తీకరించబడినట్లుగా మనం చూస్తాం. రండి ఇప్పుడు మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 12వ వచనము. బబులోనుకు కొనిపోబడిన తర్వాత యొకొన్య షేల్తీయేలును కనని. యొకొన్య అనగా మనం ఇందాక అనుకుంటున్నాం శపించబడిన వ్యక్తి. ఇతనికే కొన్య అని పేరు, ఇతనికే యెహోయాకీను అని పేరు. యొకొన్య షేల్తీయేలును కలెను, షేల్తీయేలు జెరుబ్బాబేలును కనను. ఇంకా జెరుబ్బాబేలు ఆ తర్వాత 16వ వచనంలో క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. కనుక ఇక్కడ జెరుబ్బాబేలు దేవుడు కృపతో జ్ఞాపకము చేసుకోవటం వల్ల ఈ జెరుబ్బాబేలు ఏర్పరచబడిన వాడుగా, చెరలో నుండి విడిపించబడిన వాడుగా, క్రీస్తు వంశానికి, క్రీస్తు రావడానికి కారకుడైన వాడుగా ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలంలో ఇంత శ్రేష్టమైనటువంటి ఆధిక్యతను పొందినటువంటి ఈ యొక్క వ్యక్తిని బట్టి మనము నేర్చుకోవాల్సింది ఏమిటనగా, మనము కూడా ఏర్పరచబడిన వంశము, ఏర్పరచబడినటువంటి వంశములో చేర్చబడిన వారము. జెరుబ్బాబేలు వలె మనము ఒకప్పుడు మన పితరుడైన మన తాత అయిన ఆదాములో శపించబడ్డాం. అవునా కాదా? ఆదాములో నుండి ఏ మంచి రావడానికి వీలు లేదు. అయితే ప్రభువైన యేసు క్రీస్తులో మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆయన కృపలో ఆ అపవాది చెరలో ఉన్నటువంటి మనలను, అపవాది బంధకాల్లో ఉన్నటువంటి మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ కూర్చున్నటువంటి మనలో చాలామంది కుటుంబాలుగా వచ్చి కూర్చున్నారు. చాలామంది ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో కుటుంబాలు రాలేదు. ఈ భారతదేశంలో ఏర్పరచబడిన వారు, రక్షింపబడిన వారు తక్కువ మంది. రాష్ట్రంలో రక్షింపబడిన వారు, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డవారు తక్కువ మంది. ఈ జిల్లాలో తక్కువ మంది, ఈ కావలి పట్టణంలో తక్కువ మంది, బెత్లెహేము ఆరాధన మందిరానికి వచ్చేవారిలో తక్కువ మంది. నీ జాతిలో, నీ కులములో, నీ గృహంలో నీకు ఏ అర్హత ఉందని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? అది దేవుని కృప అని జ్ఞాపకం చేసుకోవలసిన వారంగా ఉంటున్నాం. దేవుడే మనల్ని పాపం నుండి విడిపించాడు. మనకు బదులుగా తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభును ఆ శిలువమ్రాలులోనికి ఎక్కించి ఆయన చిందించిన రక్తాన్ని బట్టి మన మీద ఉన్న శాపమును, అపవిత్రతను అంతటిని కూడా తీసివేసి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు.
కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయం 26, 29 వచనాల్లో మన అందరికీ పరిచయం అయింది. మనకంటే మంచివారు లోకంలో ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, శ్రేష్ఠులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, మనం వారికంటే తక్కువ వారము అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. చదవండి ఆ మాట, 26 వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26 వచనం కాదా? లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలవబడలేదు, కానీ ఏ శరీరం దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెరివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇది మన ఆధిక్యత కానే కాదు, మన శక్తి, మన బలము, మన జ్ఞానము, మన భక్తి, మన ప్రత్యేకత కానే కాదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, ఎందుకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు? జెరుబ్బాబెలును కనుక అడిగితే దేవుని పనిని జరిగించటానికి, దేవుని మందిర పనిని, దేవుని మందిర నిర్మాణ పనిని జరిగించటానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో అక్కడ మనం చూసినట్లయితే, ఆయన తన యొక్క కట్టడలో, తన మందిర నిర్మాణములో మనల్ని సజీవ రాళ్ళ వలె ఆయన ఉంచాడు. ఆ మందిరము సంపూర్ణముగా కట్టబడాలి అని అంటే రాళ్ళు కావాలి. ఆ రాళ్ళు సజీవ రాళ్ళు. ఆ రాళ్ళు మనల్ని సజీవ రాళ్ళగా ఉండడానికి, అనగా మందిరము పని చేయటానికి, అనగా సంఘము పని చేయటానికి, అనగా సువార్తను ప్రకటించటానికి, అనగా ఆయన కొరకు జీవించటానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనం 21వ వచనంలో మనం చూస్తే, చదవండి. యెషయా గ్రంథం 43, 7వ వచనము. ఎందుకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు? ఏమండి? నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ నేనే వారిని కలగజేసి నేనే. 21వ వచనం చదవండి. చాలు. మనం ఈ భాగాల్లో గమనించినట్లయితే దేవుడు మనల్ని సృష్టించింది, మనల్ని ఏర్పాటు చేసుకుంది ఆయన్ను భూమి మీద ఆరాధించాలని. నేను నా ప్రార్థనలో, నా ఆరాధనలో అనేక సందర్భాల్లో పరలోకములో దేవదూతలు శ్రేష్ఠులు ఆరాధిస్తున్నారు. ఆ శ్రేష్టమైన ఆరాధన భూమి మీద కూడా ఉండాలని నన్ను ఏర్పాటు చేసుకున్నావు ఆరాధికునిగా. ఈ ఆరాధన నేను చేసేది కాదు, అసలు పరిశుద్ధులు, దేవదూతలు, కెరూబులు, సెరూబులు, పెద్దలు, వారు మిమ్మల్ని ఆరాధన చేయాలి. నేనే ఏమాత్రపు వాడను? ఆరాధన చేయటానికి, ఆయన స్తోత్రము ప్రచురము చేయటానికి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాల్లో మనం గమనించినట్లయితే, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అన్న విషయాన్ని మనం చూస్తుంటున్నాం. మన ఏర్పాటు ఇప్పటిది కాదు, జగత్తు పునాది వేయబడక పూర్వమే అన్న విషయాన్ని మనం చూస్తుంటున్నాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసు మనకు మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి. అందుకే మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం, మన ఏర్పాటు దేవుని కృప, మన ఏర్పాటు దేవుని యొక్క ప్రేమ. మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను, ఏర్పాటు చేసుకొనెను. ఈ భాగంలో చివరిగా
యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో మనం చూస్తే, యాకోబు 2వ అధ్యాయం 5వ వచనము, ఈ ఎవనికైనను అదేంట్రా ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని గమనించండి, విశ్వాసమందు భాగ్యవంతులుగాను. అంటే ఈ లోకములో దరిద్రులైన వారిని ధనము యందు ఐశ్వర్యవంతులుగా కాదు, ఆస్తి యందు ఐశ్వర్యవంతులుగా కాదు, దేవుడు దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను. తర్వాత తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన ఆ రాజ్యమునకు వారసులుగాను ఉన్నట్టుకు దేవుడు ఏర్పరచుకోలేదా? విశ్వాస విషయంలో భాగ్యవంతులుగా ఉండాలని, వాగ్దానం చేసిన రాజ్యమునకు మనము వారసులముగా ఉండాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఉదయకాలంలో అందును బట్టి మనము ఆరాధించి పూజించవలసిన వారంగా ఉంటున్నాం. మనకు ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు, మనకంటే శ్రేష్టమైన వారు ఉన్నారు. అయినా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మందిర పనిని చేయాలని, ఆయన స్తోత్రమును ప్రచురపరచాలని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఈ లోకములో తన యొక్క కృపను బట్టి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. విశ్వాసమందు భాగ్యవంతులుగా ఉండాలని ఏర్పాటు చేసుకున్నాడు. తన యొక్క రాజ్యవాసులుగా ఉండాలని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఉదయకాలంలో అందును బట్టి మనం ఆరాధిద్దాం. చివరి భాగం రండి, హగ్గయి 3వది, హగ్గయి గ్రంథం 776వ పేజీ పాత నిబంధనలో 2వ అధ్యాయం 23వ వచనం అందరం కలిసి 23వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. నా సేవకుడును షయల్తీయేలు కుమారుడునైన జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును. 3వది ముద్ర ఉంగరముగా చేతును. నీవు దేవుని ముద్ర ఉంగరము. ఇక్కడ కూర్చున్నటువంటి మనలను ఉద్దేశించి అంటున్నాడు దేవుడు, మీరు నా ముద్ర ఉంగరము. ఇక్కడ జెరుబ్బాబెలుతో అంటున్నాడు, జెరుబ్బాబెలు, నేను నిన్ను నా చేతితో తీసుకొని నా వేలికి ముద్ర ఉంగరంగా నేను నిన్ను తయారు చేస్తాను, అలా చేస్తాను అంటున్నట్లుగా మనం చూస్తాం. ఉంగరము అన్న వెంటనే మనం కొన్ని సందర్భాలు గుర్తుకొస్తాయి. ఒకటి, యవనస్తులు ఇద్దరు, ఒక యవనస్తుడు ఒక యవనస్తురాలు, వారు ఎంగేజ్మెంట్ సందర్భంలో ఆ యవనస్తురాలు అయినటువంటి స్త్రీని నేను పెళ్లి చేసుకోపోతున్నాను అనేదానికి గుర్తుగా రింగును ఆ స్త్రీకి ఇవ్వడం అనేది మనం చూస్తాం. అనగా ఈ స్త్రీ నాకు సంబంధించింది. ఆ స్త్రీ, ఆ యువతి ఆ రింగును చూసుకుంటున్నప్పుడు నేను ఆ వ్యక్తికి, ఆ పురుషుడికి సంబంధించిందారని. వివాహాల సందర్భంలో రింగులు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నప్పుడు ఆ వధూవరులు వారు ఒకరి పట్ల ఒకరు చేసుకున్న ప్రమాణాలను సూచిస్తాయి, ఒడంబడికలను సూచిస్తాయి. వారు ఆ రింగు మరి ఆ పురుషుడు స్త్రీకి పెట్టినప్పుడు, స్త్రీ పురుషుడికి పెట్టినప్పుడు ఆ స్త్రీ చూసుకొని తను ఏమైతే ఒడంబడిక చేసిందో ఆ ఒడంబడికకు కట్టుబడి ఉండడానికి గుర్తుగా, అలాగే పురుషుడిపైతే రింగు చూసుకుంటాడో ఆ ఒడంబడికను అక్కడ మనము ఉంటున్నట్లుగా మనం చూస్తాం. రింగు ప్రేమకు గుర్తు, స్నేహితులు, ప్రియులు, అలాగే ఒక కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు, బిడ్డలు, ఇలాగ స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు ప్రేమకు గుర్తుగా రింగును ఇవ్వడం అనేది మనము చూస్తూ ఉంటున్నాం.
ఒక బహుమానముగా, టోకెన్ ఆఫ్ లవ్, ఒక ప్రేమకు గుర్తుగా బహుమానాన్ని ఇస్తుంటున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అయితే మనము చదివినటువంటి ఈ భాగంలో ఉన్న రింగు ఏమిటి అనగా ముద్ర ఉంగరము. జెరుబ్బాబేలుతో అంటున్నాడు, జెరుబ్బాబేలు, నేను నిన్ను నా చేతికి ముద్ర ఉంగరముగా చేస్తాను. అసలు ముద్ర ఉంగరము అని అంటే ఏమిటి అని మనము గమనించినట్లయితే, పాతకాలంలో, ప్రాచీన కాలంలో రాజులకు ఉన్నటువంటి ఆ రింగు, ఆ ఉంగరము, రాజులకు ఉన్నటువంటి ఆ ఉంగరము, వారు రాజ్యానికి ఏమైతే ఉత్తరాలు రాస్తారో, ఏమైతే రాజ్యానికి ప్రకటించాలని అనుకుంటారో, ఆ యొక్క దాని మీద ఆ రాజు చేతి మీద ఉన్నటువంటి ఆ ఉంగరపు ముద్ర వేయాలి. ఆ ముద్ర వేసినప్పుడు మాత్రమే అది చెల్లుబాటు అవుతుంది. స్వయంగా పత్రాన్ని రాజు ఇచ్చిన, రాజు చేతికి ఉన్నటువంటి ఉంగరపు చేత ముద్ర గనక పత్రానికి వేయకపోతే అది చెల్లదు. ఇది ప్రాచీన కాలంలో జరుగుతున్నటువంటి విధానం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో కలగన్నప్పుడు, కలను, దాని భావాన్ని యోసేపు చెప్పినప్పుడు, ఆ ఫరో రాజు ఈ యోసేపును తన దేశమంతటి పైన అధికారినిగా చేసి, తన తర్వాత అధికారినిగా చేసి, దానికి సింబల్గా తన చేతిలో ఉన్నటువంటి, తన వేలికి ఉన్న రింగును యోసేపుకి ఇస్తాడు. యోసేపు తదనంతరము పరిపాలనలో భాగంగా తను ఏమి చేయాలన్నా, ఏ దాఖలాలు పంపించాలన్నా ఆ రింగు ముద్ర వేసి ఆ దాఖలాలు పంపిస్తే అది చెల్లుతుంది. ఇది రాజు ప్రతినిధికి గుర్తు, ఇది మరి అధికారానికి గుర్తు. అలాగే మనం ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాం. ఎస్తేరు గ్రంథంలో హామాను ఇశ్రాయేలులకు వ్యతిరేకంగా చాటీలు చెప్పి రాజుకు చెప్పినప్పుడు, రాజు ఒక పత్రాన్ని విడుదల చేసి యూదులందరినీ చంపివేయాలని చెప్పి హామాను హెచ్చించి హామానుకు తన రింగుని ఇస్తాడు, ఆ ముద్ర ఉంగరం. హామాను ఆ ముద్ర ఉంగరం తీసుకుని ఇష్టం వచ్చినట్లు గుద్ది ప్రింట్లేసి అన్ని ప్రాంతాలకు పంపించి యూదులను చంపివేయాలని ఆర్డర్ ఇవ్వడం మనం చూస్తాం. ఆ తర్వాత హామాను మోసగాడు అని మొర్దెకై ఎస్తేర్ ద్వారా ఆ రాజు, దర్యావేషు రాజు మరి గమనించినప్పుడు అతని చేతిలో ఉన్న ఉంగరాన్ని తీసి మొర్దెకైకి ఇచ్చి ఆ పంపించిన దాఖలాలని క్యాన్సల్ అవునట్లుగా ఈ రింగు చేత ముద్ర వేసి పంపించు అని మొర్దెకైని హెచ్చించినట్లుగా మనం చూస్తాం. అనగా అందుకనే దానికి ఆ ముద్ర ప్రభావం వలన రాజముద్రగా, అందువల్ల దానికి ముద్ర ఉంగరము అని పేరు. రాజులు చేతిలో వేళ్ళల్లో ఉన్నటువంటి ముద్ర ఉంగరానికి ఇంత పవర్ ఉంటే, ఇక్కడ దేవుడు అంటున్నాడు, జెరుబ్బాబేలు, నేను నిన్ను నా చేతిలో ముద్ర ఉంగరంగా చేసుకుంటాను. రాజు ముద్ర ఉంగరము ఒక ప్రాంతానికి మాత్రమే, ఒక దేశానికి మాత్రమే అధికారం చలాయించటానికి సరిపోతుంది. రాజు యొక్క ప్రతినిధిగా ఆ ఉంగరము ఉంటున్నట్లుగా మనం చూస్తాం. దేవుని చేతుల్లో ముద్ర ఉంగరం అంటే ఎంత ఆధిక్యత, ఎంత ఆధిక్యత. ఉదయకాలంలో మనము గమనిస్తూ ఉంటున్నప్పుడు దేవుడు ఈ జెరుబ్బాబేలును తను ఏమిటో నిరూపించుకోవడమే కాదు, సార్వభౌమాధికారం గల దేవుణ్ణి నేను అని చెప్పడమే కాదు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అని చెప్పడమే కాదు, నేను నిన్ను నా ప్రతినిధిగా చేశాను. నేను ఏమి చేస్తానో అది నువ్వు చేస్తావు. నేను నిన్ను హెచ్చిస్తూ ఉంటున్నాను, నేను నీకు అధికారం ఇస్తున్నాను. అందుకనే జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం చూస్తే, ఈ మందిర నిర్మాణము శక్తి చేతను బలము చేతను కాక నా ఆత్మ చేతనే
జరిగించబడుననే మాటను మనం చూస్తాం. ఇక్కడ మందిరం కట్టేది జెరుబ్బాబేలు కాదు. ఎప్పుడైతే జెరుబ్బాబేలు దేవుని యొక్క వేలి ముద్ర ఉంగరముగా అయ్యాడో, దేవుని యొక్క ముద్ర ఉంగరం అనగా దేవుని రిప్రజెంటేటివ్ అయ్యాడో, ఇక్కడ జెరుబ్బాబేలు చేస్తున్నది ఆత్మదేవుడు జెరుబ్బాబేలు ద్వారా కార్యము చేస్తున్నాడు. ఆ ఆధిక్యతను జెరుబ్బాబేలుకు ఇచ్చాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం. ఈ ఉదయకాలంలో మనము మరో విషయాన్ని గమనించేది ఏమిటనగా, ఈ జెరుబ్బాబేలు కాలంలో రాజ్యాలు లేవు. యూదా రాజ్యం అంతరించిపోయింది. అయినా దేవుడు ఈ జెరుబ్బాబేలును అధికారిగా, ఆ ప్రాంతాన్ని రాజ్యమేలవానిగా ఆయన చేసుకున్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఈ ఉదయకాలంలో ఆదాములో పోగొట్టుకున్న అధికారాన్ని, ఆదాములో పోగొట్టుకున్న రాజరికాన్ని దేవుడు మనకు ప్రభు అయిన యేసుక్రీస్తులో ఆయన కుమారులంగా ఆయన మనల్ని చేశాడు. ఆయన మనల్ని అధికారులుగా ఈ లోకములో ఉండాలని ఆయన మనల్ని చేశాడు. యేసు ప్రభువును అంగీకరించి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆత్మ దేవుని చేత మనల్ని ముద్రించాడు. ఇప్పుడు మనము దేవుని యొక్క ముద్ర ఉంగరాలము. ఆత్మ దేవుని చేతిలో, ఆత్మ దేవునిలో మనము జీవిస్తున్నటువంటి వారము. మనము ఆత్మ దేవుని యొక్క ప్రతినిధులము. దేవుని ప్రతినిధులంగా ఈ భూమి మీద మనం ఉంటున్నాం. దేవుడు ఆజ్ఞాపించేటివి, దేవుడు చేసే పనులు, దేవుని తరపున ఆయన మనల్ని ఉంచుకున్నాడు అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఆయన ఏర్పాటు చేసుకోవడమే కాదు, ఆయన మనలను అత్యధికముగా ఉన్నత సింహాసనం వరకు, ఆయన కుడి పార్శ్వము వరకు ఆయన మనల్ని హెచ్చించిన వాడుగా ఉన్నాడు. ఆయన రాజ్యములో మనము పాలిభాగస్థులముగా ఉండాలని ఆయన ఇష్టపడ్డాడు. ఆత్మ దేవుని కలిగిన వారముగా, ఆత్మ దేవుని యొక్క కార్యాలు, దేవుని కార్యాలు భూమి మీద నెరవేర్చే వారంగా ఉండాలని ఆయన ఒక రోజు 1000 ఏళ్ల పరిపాలన, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం ప్రకారముగా భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన చేయబోతున్నాడు. అప్పుడు ఆయనతో పాటు మనము రాజ్యమేలుతాము, అధికారం కలిగిన వారంగా ఉంటాము అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారంగా ఉంటున్నాం. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదవండి. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో పాములను తేలను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించినాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. దేవుడి యొక్క అధికారము మనకు ఈ భూమి మీద ఇవ్వబడింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అందుకనే తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. మనతో ఉన్న ఆత్మ దేవుడు, ఆత్మ దేవునిలో జీవిస్తున్నటువంటి మనము శక్తి కలిగిన వారము, ప్రేమ కలిగినటువంటి, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వారంగా ఉండాలని ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో జెరుబ్బాబేలు ఏ రీతిగా ఆధిక్యత పొందాడో, ఆ మందిర పనిలో, ఆ మందిర నిర్మాణ పనిలో తను ముందుకు కొనసాగుతున్నప్పుడు తన చుట్టూ ఉన్న శత్రు సమూహాల చూస్తూ తను కృంగిపోతున్నప్పుడు దేవుడు సార్వభౌమ అధికారం కలిగిన దేవుడుగా తనతో ఉంటున్నాడు. మన జీవితంలో కూడా ప్రతి పరిస్థితుల్లో ఆయన మనతో సార్వభౌమాధికారం గల దేవుడుగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన్ను ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాం. ఆ సార్వభౌమాధికారం కలిగిన దేవుడు
నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మనలో ఏ ఆధిక్యత లేదు. ఆదాములో శపించబడిన వారము, అయితే అది దేవుని కృపే. ఆయన పని ఈ లోకములో మనం కొనసాగించాలని, చేయాలని, ఆ నిర్మాణంలో ఉండాలని, అంతేకాదు ఆయన స్తోత్రాన్ని ప్రకటించాలని మనములను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. అంతేకాదు, అంతటితో ఆయన ఆగిపోలేదు. ఆయన ఏ రీతిగా జెరుబ్బాబేలును తన యొక్క ముద్ర ఉంగరముగా చేసుకున్నాడో, నిన్ను నన్ను కూడా ఆయన తన ముద్ర ఉంగరాలుగా మనల్ని చేసుకున్నాడు. ఆయన ముద్ర ఉంగరము అనగా ఆయన రాజ్యములో మనం పాలివారము, ఆయన రాజరికంలో మనం పాలివారము, ఆయన యొక్క ప్రతినిధులము. ఈ భూమి మీద ఆధిక్యత ఇచ్చాడు. ఆయన చేయవలసిన పనులు మనము చేయటానికి, ఆయన ఏం ఆజ్ఞాపిస్తే ఆగిపోతాయి అవి మనం ఆజ్ఞాపిస్తే ఆగిపోవడానికి, ఏం మనము బంధిస్తే బంధించడానికి, ఏం మనము నెరవేర్చాలనుకుంటే అవి నెరవేర్చబడడానికి, ఆయన తరపున మనము భూమి మీద ఆయన యొక్క ముద్ర ఉంగరాలుగా, ఆయన ప్రతినిధులంగా, అధికారులంగా ఉండాలని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఆధిక్యత మనకు ఇచ్చినందుకు ప్రభుని ఉదయకాలములో స్తుతించి ఆరాధిద్దాం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక.